హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు న్యూస్ పేపర్ చదువుదాము, చూద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పిన వాళ్ళందరికీ, చెప్పని వాళ్ళందరికీ నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అండ్ మీ వీడియోస్ కోసం వెయిటింగ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందుకు ఇద్దరు ముగ్గురు చూసినా కూడా కంటిన్యూ చేయాల్సిందే నా బాధ్యత కదా, చేయవలసిన బాధ్యత నాది. సో అందుకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు మెథడ్ కూడా చేయమని చెప్తున్నారు, తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాను. కంగారులపై కసి తీర్చుకున్నారు. కోహ్లీ కీలక ఇన్నింగ్స్తో సెమీస్లో భారత విజయం, ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశం. తర్వాత 15 కనిపిస్తుంది క్లారిటీగా. 15 నెలల కిందట వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన దిగ్భ్రాంతికర ఓటమిని ఇప్పుడు ఈ విజయంతో కొంతమేర బాకీ తీర్చేసింది. టీమిండియా కంగారుల రూపంలో అతిపెద్ద గండం తొలగిపోవడంతో ఇక ఛాంపియన్షిప్ ట్రోఫీని అందుకోవడానికి రోహిత్ సేన మరింత చేరువైనట్లే. బుధవారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్లో గెలిచే జట్టుతో ఆదివారం ఫైనల్ ఆడబోతున్న భారత్ ఇదే నిలకడను ఆ రోజు కొనసాగిస్తే మూడో ఛాంపియన్ ట్రోఫీ ఖాతాలో చేరబోతున్నట్టే. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో వన్యప్రాణుల పరిరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. సింహం కూనకు పాలు పడుతున్న ఫోటోను విడుదల చేశారు. ఆధిక్యంలో భాజపా అభ్యర్థి, రెండో స్థానంలో కాంగ్రెస్. కొనసాగుతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్క చూసిరా. అపస్మారక స్థితిలో గాయని కల్పన, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం. ఏముంది చూడండి, ఎంత ఇవాళ రేపు అసలు ఎంత సెన్సిటివ్ ఎందుకు అవుతారు ఈ ఫోన్ల ద్వారానే అవుతారు. నిజంగా ఫోన్లే అవి తెలుసా, అంత సెన్సిటివ్. ఎంత పెద్ద ఈమె 3000 కంటే ఎక్కువ పాటలు పాడిన గాయని, ఒకరికి మోటివేషన్ ఇచ్చే గాయని, ఈమెకు చాలామందికి మార్గదర్శకత్వం చూపిస్తున్న గాయకులకు ఎంతోమందికి మార్గదర్శనం చూపిస్తున్న మేడము ఇలా చేసిందంటే ఎంత పెద్ద కారణం ఉండొచ్చు. ఎందుకు ఇంత సెన్సిటివ్ అవుతారు, ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసుకునే పరిస్థితులు లేరు, అత్యాశకి ఎందుకు వెళ్తున్నారు. దయచేసి నిజంగా జీవించాలి, ఫోన్లలో జీవించొద్దు, మనుషులలో జీవించాలి. బకాయిలు చెల్లించండి. ఇక్కడ ఏముంది ఇంకా. బస్సులకు యజమానులు మహిళలే. మహిళా సమాఖ్యకు పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కారు దేశంలో తొలిసారి మొదటి విడతగా 150 కొనుగోలు. చూసిరా, మనయ ఆస్తులవి. స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల. ఓకేనా. ఇంకేమున్నాయి ఇక్కడ. ఇంట్లో హింస అడ్డుకుందామా, అడిగినంత డబ్బు ఇవ్వలేదని అమ్మపై దాడి చేస్తారో కొడుకు, కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యను బాధ పెడతాడో భర్త, అందంగా ఉందని చెల్లిపై ఆంక్షలు విధిస్తాడో అన్న, వితంతువైన వదినను వేధిస్తాడో మరిది. చూసే వాళ్ళకి ఇవన్నీ చిన్న విషయాలు అనిపించిన మాటలతో, చేతులతో, వెలికి చేష్టలతో, శరీరంపై దెబ్బలతో హింసను అనుభవించే ఆడవాళ్లకు మాత్రం మానని గాయాలు. ఇలాంటి వాళ్ళకి గృహహింస చట్టం చేయూతనిస్తుంది. ఆ వివరాలతో ఇక ప్రతి నెల 1న మధ్యాహ్న భోజన బిల్లులు. సుంకాల యుద్ధం తీవ్రం. చైనాపై 20% పెంచిన అమెరికా, 10-15%తో డ్రాగన్ ప్రతి దాడి. అమెరికా సహాయం నిలిపివేత, దిగివచ్చిన లెజెన్స్కీ. ట్రంప్తో భేటీ తీరుపై ప్రత్యర్థం. ఖనిజాల ఒప్పందానికి సంసిద్ధత, ఒక్క రోజులో నాటకీయ పరిణామాలు. ఇది కూడా తప్పకుండా ఇస్తాడు, ఇది కూడా బిట్టుపడే అవకాశమేనండి. ఎందుకంటే వంతార కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీతో అనంత్ అంబానీ. జంతువులను దయతో చూడండి. వంతార కృషిని ప్రశంసించిన ప్రధాని మోదీ. వన్యప్రాణుల మొత్తం చూద్దాం, తొందరగా చదువుతా చూడండి. వన్యప్రాణుల పరిరక్షణ పునరావాసాలకు గుజరాత్లోని జామ్నగర్లో వంతార కేంద్రం. ఎక్కడుంది ఇది? జామ్నగర్, గుజరాత్లోని. గుజరాత్లోని ఎక్కడ? జామ్నగర్ వంతార కేంద్రం
చేస్తున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. జంతువుల పట్ల నిర్లక్ష్యంగా, క్రూరంగా ఉండకుండా అందరూ దయతో వ్యవహరించాలని ప్రజలను కోరారు. సో జామ్నగర్ రివైర్ కాంప్లెక్స్కు రిలయన్స్ ఇది ఎక్కడ అని కూడా ప్రీవియస్ బిట్స్ అంటే ఎక్కడ అవి ఏనుగులవి కానీ దీనిపైన చాలా క్వశ్చన్సే వచ్చాయండి. ఇండస్ట్రీలో 3000 ఎకరాలలో విస్తరించిన వంతారను గడిచిన ఆదివారం ప్రధాని సందర్శించారు. ఈ కేంద్రంలో 2000కు పైగా జాతులను చెందిన 1,50,000కు పైగా గాయపడిన అంతరించిపోతున్న రకాల జంతువులు ఉన్నాయి. ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ వంతార సందర్శనపై తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. సో పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించేలా అనంత్ అంబానీ బృందం చేస్తున్న ఈ కరుణామయ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నా అని పేర్కొంటూ ప్రధాని తన వంతార పర్యటన చిత్రాలను కూడా పంచుకొన్నారు. సో చింపాంజీలు, జీబ్రాలు నడుమ సన్నిహితంగా కలియదిరిగిన మోదీ జిరాఫీకి, బుల్లి ఖడ్గమృగానికి ఆహారం తినిపించారు. సో చిరుతపులి పిల్లలకు సీసా పాలు పట్టారు. మధ్యలో గాజు అడ్డుగా ఉన్న చోట మంచు పులులు తెల్ల సింహాలను దగ్గరగా కూర్చొని ముఖాముఖి గమనించారు. చూసిరా ఏం మాట్లాడతాను, ఎట్లా చేద్దామని మాట్లాడుతారు కావచ్చు కదా. ఇంత పెద్దగా ఉంది చూసిరా సింహం. బస్సులకు యజమానులు మహిళలే, ఇంకేంది డింకు టిక్కుం అన్నట్టే. ఇంకేంది ఇది ఏముంది, అపస్మారక స్థితిలో గాయని చదువుదామా ఎందుకు ఇట్లయిందో కొంచెం ముందట. సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండడం కలకలం రేపింది. హైదరాబాద్ KHBలోని విలాల్లో ఉంటున్న ఆమె మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తను ఫోన్ చేసి అపస్మారక స్థితిలో వెళ్తున్నట్టు చెప్పింది. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సమీప హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. KPHB రానా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత భర్త ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకోగా ఆయన నుంచి వివరాలు సేకరించారు. ఈమె బ్యాక్గ్రౌండ్ ఈయన ఉంది. తమిళనాడు చెందిన కల్పన 45 2010లో భర్త నుంచి విడాకు తీసుకున్నారు. ఇంకా గివే సంబంధాలు చెడిపోవడం వల్లనే మనశ్శాంతి కరువైపోతుంది. అందుకే అడ్జస్ట్మెంట్ కావాలి. అడ్జస్ట్మెంట్ కాదు, అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉంటే అడ్జస్ట్ అవుతారు. ఆమెకు ఓ కుమార్తె 19 ఉంది. 2019లో కేరళకు చెందిన వ్యాపారి ప్రభాకర్తో 18ల రెండో వివాహం జరిగింది. వీరిద్దరూ 5 ఏళ్లుగా KPHBలోని వర్టెక్స్ ఫ్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలో నివాసం ఉంటున్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి నిద్ర కోసం కల్పన మాత్రలు తీసుకుంటుంటారు. వాటిని ఎక్కువ మోతాదులు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని పోలీసు అనుమానిస్తున్నారు. కల్పనకు ఆమె కుమార్తెకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇక ఎందుకో తర్వాత తెలుస్తుంది లేకపోతే లేదు. కానీ చాలా సెన్సిటివ్గా మాత్రం తయారు కావద్దు. స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల. భగ్గున మండిన ఖమ్మం రికార్డు స్థాయిలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. హైదరాబాద్లో 4 రోజులలో 4 డిగ్రీల పెరుగుదల. ఓకే, ఇగో చిన్న తప్పు చెలగాటమాడే నిప్పు. ఇది దీని దాకా చదువుదాం ఎందుకంటే తెలుస్తుంది కదా ఎందుకైందో చూద్దాము. గృహప్రవేశం చేసి 2 రోజులైంది. బంధుమిత్రులను పిలిచి వేడుక చేశారు. సొంత ఇంటి కల నెరవేరిందని ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఇంతలోనే ఆనుకోని ఉత్సాహం అగ్ని ప్రమాదంలో ఆ కలల సౌధ్యం అగ్నికి ఆహుతైంది. రూపాయలు 60 లక్షలతో ఫ్లాట్ కొనుగోలు చేసి 2 నెలల పాటు ఇంటీరియర్ పనులు చేయించారు. గృహప్రవేశం అనంతరం 3 రోజుల నిద్ర కూడా చేశారు. వంటగదిలో వెలుగుతున్న దీపం పక్కనున్న దుస్తులు అంటుకొని మంటలు చెలరగా ఈ ప్లాట్ మొత్తం కాలిపోయింది. సుశీరా జాగ్రత్త అండి, ప్లీజ్ దయచేసి జాగ్రత్త. మున్సిపాలిటీల్లో పాత బిల్లులు చెల్లింపులకు ప్రాధాన్యం. డిపాజిట్లు అధిక వడ్డీలంటూ రూపాయలు 14 కోట్లకు టోకారా. 25 మంది వైద్యుల గైర్హాజరు. నీటుకు పకడ్బందీగా నిర్వహించాలి. CS ఏమున్నాయి గిడేం లేవుగా. పాలధారల్లో విషపు చుక్కలు. ప్రపంచ శాంతికి మరణాయుధాల ముప్పు. జీవితం జీవించడానికి. పిల్లలు చదువుల టెన్షన్లు. ఓకే, జీవితం ఎంత మంచిగా ఉందో. జీవితం జీవించడానికి, సావడానికి కాదు.
అప్పులు చేయొద్దండి, ఫస్ట్ అప్పులు చేయొద్దు, ఉన్న దాంట్లో చదువుకోవాలి, లేని ఆశలు పెట్టుకోవచ్చు. ఎంత కావాలంటే అంతనే చదివించాలి పిల్లల్ని. ఓ లక్షలు లక్షలు పెట్టి చదివించడం అవసరం లేదు, తర్వాత కాటికి పోవడం అవసరం లేదు. ఖాళీ కడుపుతో చదువులేలా. భయపెడుతున్న బ్లాక్ స్పాట్. జాతీయ రహదారులు నెత్తరోడుతున్నాయి. అతి వేగం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడానికి తోడు రహదారి నిర్మాణంలో పాటు సైతం సరిచేయడం ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏటా ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదం నింపుతుంది. అధికారిక లెక్కల ప్రకారం నేషనల్ హైవేలపై 13,795 బ్లాక్ స్పాట్లు పోగొడ్డాయి. అవి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి అంటే ఇక చూసిరే పశ్చిమ బెంగాల్. ఇది కూడా ఏమో చూడండి, పశ్చిమ బెంగాల్ ఫస్ట్లో ఉంది 12, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్. ఇవి ఆధారం లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం. అనాథల జీవితాల్లో వెలుగులు నింపే హీల్. తల్లిదండ్రులు లేని వారికి ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు. హీల్ ప్యారడైజ్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఆఖరు తేదీ మార్చి 18. 15,000 పుస్తకాలతో గ్రంథాలయం. అద్భుతమైన వసతులు. తల్లిదండ్రులను కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. ఇవి అర్హతలు. 2025-26 ప్రవేశాలకు వేలాయ. మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇగో ఇక్కడ దాని అడ్రస్ ఇదిగో. తల్లిదండ్రులు లేని విద్యార్థులకే హిల్ ప్యారడైజ్లో ప్రవేశాలు కల్పిస్తారు. తల్లి లేదా తండ్రి మరణ ధృవపత్రం, ఆదాయ ధృవపత్రం లేదా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. దరఖాస్తుల ఆఖరి తేదీ మార్చి 18. దరఖాస్తుల విధానం QR కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా పాఠశాల వెబ్సైట్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఇదిగోండి. మీకు ఎవరైనా తెలిసినా కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అసెంబ్లీకి ప్రతిపక్ష. మనం చెయ్యకున్న మంచి పనుల కోసం సహాయపడ్డా అది కూడా దేవుడు మనల్ని నిజంగా దాన్ని అది కూడా పెద్ద ఏమంటారు దాన్ని పుణ్యమే దొరుకుతుంది. అంటే మనం ఇప్పుడు డబ్బులు పెట్టలేము. ఇది చిన్నగా ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇచ్చే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం వాటికి సహాయం చేసిన వాళ్ళే అవుతాం. గోదావరి పుష్కరాల కోసం శాశ్వత ప్రతిపాదికన నిర్మాణాలు. ఇంకేమున్నాయి ఇక్కడ? మతోన్మాద శక్తుల కట్టడికి కలిసి పనిచేస్తాం. ఫార్మాసిటీపై సీఎం వరకు పాదయాత్ర. ఆలపాటి పేరబత్తుల ఘన విజయం. విద్యుత్ ప్రమాదంలో మరణిస్తే 15 లక్షల పరిహారం ఇవ్వాలి. కంగారులను వేటాడేశారు. మెరిసిన శ్రేయాస్, అదరగొట్టిన కోహ్లీ, రాహుల్, హార్దిక్. సెమీస్లో ఆస్ట్రేలియాపై విజయం. చదువుతారా పేపర్ మొత్తం? మొనగాడు మళ్ళొచ్చాడు. ఇగో ఏమున్నాయి చూడండి. మధ్యాహ్నం కివీస్ పంతమా, సఫారీ సొంతమా. నేడు 2వ సెమీస్. అత్యధిక క్యాచ్ల రికార్డు విరాట్దే. చదువురు మొత్తం వచ్చినాక. పట్టి తీయించారు, వికెట్లు తీశారు. ప్రజ్ఞానంద్ గేమ్ డ్రా. ఆసియా యోగాకు భారత్ ఆతిథ్యం. స్మిత్ అలా బ్రతికిపోయాడు. ఏముంది ఇక్కడ? T20లో బాబర్ రిజ్వాన్లపై వేటు. రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్. అంటుంటే సైజుతో ఇబ్బంది ఏంటి? రేపటి నుంచి షేర్ల బైబ్యాక్. ఇవి మొత్తం ఎందుకు చదువుతున్నానంటే మీకు నిజంగా చేతులు మారనున్న నాగార్జున ఫెర్టిలైజర్స్. ఎందుకంటే ఇవాళ పేపర్లో మొత్తం ఏమొచ్చింది అని తెలియడానికి. లేదా నైట్ ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా రోజు చదవవలసిందే. టైంలోకి బిజీ ఉండి స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి, జాబ్ చేస్తారు కాబట్టి కొన్ని స్కూళ్ళల్లో పేపర్ చదవడం ఇంపాసిబులే. ఎందుకంటే
మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, 10 నిమిషాలలో ఒకటి ఇంటర్వెల్ ఉంటుంది. బెల్. ఆసుపత్రులు, ఫార్మసీలో ఔషధ ధరల అదుపు బాధ్యత రాష్ట్రాలది. అమెరికా సాయం నిలిపివేత దిగొచ్చిన జెలెన్స్కీ. ట్రంప్తో భేటీ తీరుపై విచారం. ఖనిజాల ఒప్పందానికి ఓకే. మహారాష్ట్రలో ఎన్సీపీ మంత్రి రాజీనామా. ఓ హత్య కేసులో ఆయన అనుచరుడి పాత్రే కారణం. 2050 నాటికి దేశంలో 44 కోట్ల మంది ఉబకాయలు. ఇంకేం పని? కూర్చొని అన్ని ఫోన్లు చూసుకుంటే గదే పని. ఫోన్లు చూడడం వల్ల నీటిలో చూడగలిగే అంధుడు 14 మందిని కాపాడాడు. చూసిరా. 800 బిలియన్ యూరోలతో EU ప్రణాళిక. చివరి నిమిషంలో సమస్య. స్టార్షిప్ ప్రయోగం వాయిదా. అనర్హత కాలం రద్దు. తగ్గింపు వివరాలు ఇవ్వండి. పాకిస్తానీ అంటే మనోభావాలను గాయపరిచినట్లు కాదు. భారీగా ప్రైవేట్ వర్సిటీల విస్తరణ. నెమ్మదించిన SC/ST సంక్షేమం. 60% మందితో అధిక బరువు. 40% మంది పిల్లల్లో ఫ్యాటీ లివర్. AIG ఆసుపత్రి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి మొన్న ఏ అవార్డు వచ్చింది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన ఆయన. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు చెప్పాలి. విభేదాలున్న చోట PCC కమిటీ వేయాలి. 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సర్పంచ్. ఏమున్నాయబ్బా? వ్యవసాయ కమిషన్ చైర్మన్తో మెధా పాట్కర్ భేటీ. RRR నిష్పాతులు న్యాయం చేయాలి. లక్ష్మణ్. ఇక్కడ త్వరలో గల్ఫ్. మీనాక్షమ్మ బిల్లులో ఇప్పంచమ్మ. నీటి ఊటే ఆటంకం. CA ఇంటర్లో టాపర్ హైదరాబాద్ అమ్మాయి సుశీరా. దీపాన్షికి 1వ ర్యాంకు. విజయవాడకు చెందిన శేషాద్రి నాయుడు 2వ ర్యాంక్. సుశీరా. లంచ్ బాక్స్ మేమే పంపిస్తాంలేండి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రుల అనాసక్తి. హైదరాబాదులో 50% మంది విద్యార్థులు తినడం లేదు. ఇతర జిల్లాల్లోని 30% వరకు ఇంటి నుంచే తెచ్చుకుంటున్న పిల్లలు. ఇక చూడండి. ఎందుకు ఈ దూరం? చదువురి మొత్తం. పని ప్రదేశంలో భద్రత ప్రమాణాలు పాటిద్దాం. వరికోత మంగళాలతో తగ్గనున్న యూరియా వాడకం. క్లౌడ్ బరస్ట్ కల్పతో అటవీశాఖకు ఆదాయం. NOC జారీ అధికారం కలెక్టర్కు ఎక్కడుంది? అయిపోయిందబ్బా. ఇక్కడ బైకులు ఉన్నాయి. పేపర్ అయిపోయింది మొత్తము. ఇక నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. ఎక్కువ ఆలోచించొద్దు దేనికైనా. జీవితం జీవించడానికి ఎలా మంచిగా ఉంది చూడరు. జీవితం జీవనాన్ని చూసిరా. ఎవ్వరు అసలు ఆత్మహత్యలు ఎందుకండి చేసుకున్నాడో నాకు అర్థం కాదు. ఎందుకు చేసుకుంటారు అని అంటే కొంతమంది ఏమో దానికి, కొంతమంది ఏమో అప్పులు చేస్తే ఫస్ట్ ఆత్మహత్య. ఎందుకంటే అందరూ చెప్తారు అప్పుడు నువ్వు చేస్తున్న చెడ్డ పని అందరూ చెప్తారు. ఎవరు చెప్పినా నేను వినలేదని ఇక ఏమంటారు దాన్ని, పాశ్చాత్తాపడడమో ఏమో అంటారు కదా. అట్లా ఇట్లా ప్లీజ్ సెన్సిటివ్గా ఎందుకు అవుతున్నారు? ఫోన్ల ద్వారానే ఉబకాయాలు ఎందుకు అవుతున్నాయి అంటే ఫోన్ల ద్వారానే. అంటే ఫోన్లు చూడడం వల్ల మనుషుల రిలేషన్షిప్స్ స్కిల్స్ తక్కువవుతున్నాయి కాబట్టి. ఇంకో విషయం కూడా, తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల అంటే పిల్లల్ని సమస్యల నుంచి ఎలా తీసుకోవాలి, ఎలా అడ్జస్ట్మెంట్ అంటే ఏంటిది, అండర్స్టాండింగ్ అంటే ఏంటిది, స్కిల్స్, రిలేషన్షిప్స్ అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటిది, కుటుంబంలో అవన్నీ ఉంటేనే ఎట్లా గ్రోత్ అవుతుంది, ఇవన్నీ లేని ఏమైనా సింగిల్ బతకాలే, మార్కులు, కెరియరు, సక్సెస్. ఏంటిది సక్సెస్? ఏంటిది ఇప్పుడు సక్సెస్? చూడండి ఎంత ఘోరం. అందుకే పిల్లల్ని మంచి బాటలు, ఆధ్యాత్మికంగా చాలా వెనుకబడి ఉండడం, ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా నేరం అని వేదాలలో ఉన్నది, ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది. అలా ఉన్న వాళ్ళకి కూడా శిక్షిస్తాడు దేవుడని. అది ఆధ్యాత్మికంగా కూడా పిల్లల్ని మనం కరెక్ట్గా గైడ్ చేయకపోవడమే. ఇలా సెన్సిటివ్గా అంటే ఇప్పుడున్న కాలం వేరు, ఇక అది వేరు. కాబట్టి మీరు ఇద్దరు ఎవరైనా సరే భార్య భర్తలు ఇద్దరు ఆ జాబ్ చేస్తున్నారంటే పిల్లలతో ఎక్కువ మాట్లాడడం, నైట్ కూర్చొని అయినా మాట్లాడడం, మంచి గురించి చెప్పడం. లేకపోతే ఫస్ట్ లిస్టులో మనమే ఉంటాం. అమాంతంగా వెళ్ళిపోతున్నాయి జీవితాలు నిజంగా. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నన్ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఓకేనా? ఓకే, తెలుగు మెథడ్ కూడా చేస్తానండి, మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్. ఇది కూడా ప్లేలిస్ట్లో పెడతాను, చూడండి, ఓకే?